రైతులందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. మీరు చూస్తున్నది బాలు ఆల్ సొల్యూషన్ ఛానల్. మన ఛానల్ ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు చూస్తున్న ఈ వెరైటీ KNM 1638 అండి. ఇది నాటి ఇప్పటికీ 45 రోజులు అవుతుంది. దీనికి ఇప్పటివరకు నేను వేసిన ఎరువుల యాజమాన్యం ఏ విధంగా వేసానో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చెప్తాను. దీనికి ఈ 45 రోజులకు గాను దుబ్బు శాతం ఏ విధంగా, పిలకలు ఏ విధంగా వచ్చాయో అవన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఒకసారి చూడండి. తర్వాత ఏ దఫాలు ఏ ఫెర్టిలైజర్ వేసానో చెప్తాను. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 41 పిలక వచ్చిందండి. నేను నాటిన 10వ రోజు ఎకరాకి DAP 1 బస్తా, యూరియా 30 కిలోలు, అగ్రి 82 వేశాను. రెండవ దఫా ఎరువులు 15 రోజులకి నుంచి 20 రోజుల మధ్యలో వేసాను. 20కి 20 013 ఒక బ్యాగు, యూరియా 30 కిలోలు, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఎకరాకి 5 కిలోలు, అగ్రి 82 ఎకరాకి 200 ml రెండో దఫా వేశాను. మూడో దఫాలో యూరియా 30 కిలోలు, అది 25 నుంచి 30 రోజుల దశలో వేశాను. కలుపు నివారణ కోసం కౌన్సిల్ యాక్టివ్ 1 ఎకరాకి 60 గ్రాముల చొప్పున యూరియాలో కలిపి చల్లాను. దానితో పాటు మనం NPK ఎరువులు మాత్రమే వాడుతున్నాం, కానీ దాంతోపాటు మైక్రో న్యూట్రియన్స్ కూడా మొక్కకు చాలా అవసరం. జింకు, బోరాన్, కాపర్, మ్యాంగనీస్, మల్లిద్దాలు అనేసి ఈ యొక్క 7 రకాల ధాతువులు ఉంటాయండి. అది మైక్రో న్యూట్రియన్స్ 1 ఎకరాకి 1 బ్యాగు చొప్పున కలిపి వాడాను. 4వ దఫాలో యూరియా 30 కిలోలు, MOP మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకి 25 కిలోలు, అగ్రి 82 ఎకరాకి 200 ml. ఈ అగ్రి 82 ప్రతి దఫా ఎందుకు చెప్తున్నానంటే, మనం వేసే ప్రతి ఒక్క ఎరువుని 100% వాటర్లో అబ్జర్వ్ చేసుకునే గుణం దీనికి అగ్రి 82 ఉంటుంది. కాబట్టి అగ్రి 82 1 ఎకరాకి 200 ml కలుపుతున్నానండి. ఎందుకంటే మనం కాంప్లెక్స్ ఎరువులు వేస్తాం కాబట్టి దీంట్లో DAP కానీ 14 కానీ 20 013లో కానీ సల్ఫర్ ఉంటుంది. ఈ సల్ఫర్ అనేది 100% వాటర్లో కరగదు. మనం వేసేది 50 కిలోలు అనుకుంటే దాంట్లో ఒక 20 నుంచి 30 కిలోల వరకే మొక్క తీసుకుంటుంది. రిమైనింగ్ ఉండేదంతా వేస్ట్, అలాగే భూమి మీద అలా ఉండిపోద్ది. పంట అయిపోయిన తర్వాత తెల్లటి లేయర్ లాగా వస్తుంది. అది ఎందుకంటే మనం వేసిన ఎరువు అనేది మొత్తం మొక్కకు అందకపోవడం వల్ల రిపీటెడ్గా ఎక్కువ ఎరువులు, అధికంగా ఎరువులు వేసే అవసరం రైతుకు వస్తుంది. అందుకని ఏంటంటే అగ్రి 82 ఏంటంటే ఈ సల్ఫర్ అనే పదార్థాన్ని కరిగించి వాటర్లో కరిగేలా చేస్తుంది. కాబట్టి మనం వేసిన ఎరువు అనేది 100% మొక్కకు అందేలా చేస్తుంది. విష్ వెల్త్. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం ఎడవరకు అండి. స్ప్రే వచ్చేసి ఇప్పటి వరకు పచ్చ పురుగు అనేది ఉంటే దానికి అతి తక్కువ ఖర్చులో ఎక్కువ పనితనం ఉన్న పెస్టిసైడ్ ఇండాక్సి కార్బ్ 14.5% ఉంటుంది. దాంతోపాటు అస్పేట్ ఇవి రెండు కలిపి
అగ్రియేటెడ్ ఎకరాకి 100 ml చొప్పున కలిపి స్ప్రే చేశానండి. ఇప్పటివరకు ఎలాంటి తెగులు